ధీరజ్ వాళ్ళ నాన్న వచ్చి ఆస్తి పత్రాలు ఇవ్వడానికి వస్తాడు ధీరజ్ దగ్గరికి. అవసరం ఉంటే తనకి డబ్బులకి 2,00,000 డబ్బులకి అవసరం ఉంటే ఆస్తి పత్రాలు ఇవ్వడానికి వస్తే అమ్మనే ధీరజ్ అంటాడు, ఏంటమ్మా నాకు ఈ ఆస్తులు అవేం వద్దు, నేను సంపాదించిందా ఏమైనా, నాకు ఏం హక్కు ఉందని, మొత్తం నాన్న కష్టం కదా, నాకు హక్కు లేదు దాంట్లో అని చెప్పి ఇంకా చెప్తారు. అందరూ దానికి ఎమోషనల్ అవుతూ ఉంటారు. ఇంత బాగా చెప్పాడు అని చెప్పి ఇంకా నాకెక్కడుందమ్మా హక్కు, నాన్నది ఇది మొత్తము, నాది కాదు అని చెప్పి చెప్తాడు. అప్పుడే సాగర్ వాళ్ళ మావయ్య వచ్చి, సాగర్ వెళ్ళు మాట్లాడు నువ్వు అని చెప్పి చేయంగానే వెళ్తాడు. సాగర్ వెళ్ళి, ఏం చెప్తున్నావురా నువ్వు, మనకు కాకపోతే ఇంకెవరికి హక్కు ఉంటుంది, ఆయన కొడుకులుగా మన పూర్తి హక్కులు ఉన్నాయి, నీ వాటా నీకెంత వస్తుందో తీసుకో, ముష్టి 2,00,000కి ఎవరెవరో దగ్గరికి వెళ్ళి ఎందుకు అడుక్కోవడము అని చెప్పి ఇంకా చెప్తాడు. అది విని ఇంకా ధీరజు వాళ్ళందరూ షాక్ అయిపోతారు. మనవే కదా డబ్బులు, ఆయన సంపాదించిన మా నాన్నగా మనకు ఉంది ఆ హక్కు, తీసుకోవచ్చు, నువ్వు ముగ్గురికి వాటా ఉంది దాంట్లో, కొడుకులుగా మనం తీసుకోవచ్చు అని చెప్పి చెప్తాడు. అది విని ఇంకా అందరు షాక్, ఏంటబ్బా ఏంది ఇలా మాట్లాడుతున్నాడు సాగర్ అని చెప్పి. ఆఖరికి తన భార్య నర్మద కూడా ఇంకా ఏం మాట్లాడలేకపోతుంది. వాళ్ళ మావయ్య ఇంకా మొత్తం చెప్పి పంపించుంటాడు. ఇంకా మొత్తం అడుగుతాడు. ఇంకా ధీరజ్కి చెప్తాడు, ఆ ఆస్తిలో నీకేంట్రా హక్కు లేదని చెప్తున్నావు, ఆయన కష్టపడినా సరే ఆయన కొడుకులుగా ఇది మన ఆస్తి అని చెప్పి ఇంకా కొడుకులుగా మొత్తం మనకే సర్వ హక్కులు అధికారాలు అన్నీ మనకున్నాయి అని చెప్పి చెప్తాడు.